సంఘంలోని బాలికల గురుకుల పాఠశాల వద్ద ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా కేంద్రాన్ని సిఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్ సందర్శించారు. పరీక్ష కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రంలోని తీసుకెళ్లకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. 144 సెక్షన్ అమలు తీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్ర వద్ద విద్యార్థులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 144 సెక్షన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సందర్భంగా సంగం సర్కిల్లో 2 చోట్ల సెంటర్లు ఉన్నాయి. ఒకటి సంగము ఏపీఆర్ఎస్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్, 2 చేజర్లలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్ సెంటర్కి వచ్చేటువంటి విద్యార్థులకి అందరికి కూడా సూచనలు ఏంటంటే, ఒకటి సెల్ ఫోన్లు అలౌ చేయలేదు, 2 ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే వాచ్లు కానీ పేజర్స్ కానీ లేకపోతే ఇంక ఏ విధమైన సరే ఆడియో కానీ వీడియో కానీ రికార్డ్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ డివైస్ ఇది కూడా లోపలికి అనుమతించరు. ఒకవేళ తీసుకెళ్ళి ఎగ్జామినర్ ఫౌండ్ చేస్తే ది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ ప్రకారము వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరిగింది. 2 ఎక్కడైనా సరే ఈ ఎగ్జామినేషన్ సెంటర్లో 200 మీటర్స్ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. తల్లిదండ్రులందరూ ఇది గమనించి 200 మీటర్స్ అవతల ఉండవలసిందిగా ఎగ్జామ్ అయిపోయే వరకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ టౌన్లో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లన్నీ కూడా ఉదయం 7 గంటల నుంచి ఎగ్జామ్స్ అయిపోయే వరకు కూడా క్లోజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.